హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 13. ఏమో అండి, మన స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితం పణంగా పెట్టాము. లక్ష్మి వాడు ఖచ్చితంగా వస్తాడు, చూస్తూ ఉండు అని అంటూ ఉండగానే ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. లక్ష్మి శంకరనారాయణ గారు గుమ్మం వైపు చూశారు. నవీన్, అనిల్ కారు దిగి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. లక్ష్మి నవీన్ని చూడగానే కంటి నిండా నీళ్లతో గుమ్మం వైపు పరుగు తీసింది. శంకరనారాయణ గారు కూర్చున్న చోట నుండి లేచి నిలబడ్డారు. రారా అని లక్ష్మి ఏడుపు గొంతుతో పిలిచింది. కానీ నవీన్ చూపు మాత్రం శంకరనారాయణ గారి మీదనే ఉంది. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. నవీన్ నేరుగా శంకరనారాయణ గారు ముందుకు వెళ్ళి, నాన్న ఏంటి రాత్రి మీ మాటలు? ఎందుకంత సడన్గా ఏదేదో మాట్లాడ్డారు? ఎందుకు ఉన్న పలంగా నన్ను ఇక్కడికి రప్పించారు? ఎందుకంటే ఈరోజు నీకు పెళ్ళి ఉదయం 9:15 కట్ చేస్తే బాగా అలసిపోయి నిద్రపోయిన రాధకి మధ్యరాత్రిలో మెలకు వచ్చింది. పెళ్లి కూతురుగా ముస్తబ్ చేసిన బట్టలు నగలతోనే పడుకుని ఉంది. లేచి మంచినీళ్ళ కోసమని కిందకి వచ్చింది. అక్కడే సుశీల, సుదర్శన్ గారు కూర్చుని ఉండడం చూసి, బాపు నిద్ర పట్టలేదా? అమ్మ నువ్వు కూడానా? ఇలా రా రాధా, చెప్పు బాపు అంటూ సుదర్శన్ గారి పక్కన కూర్చుంది రాధ. ఏం లేదు, నిద్ర పట్టగా మాట్లాడుకుంటున్నాం. రాధమ్మ నీకు సంతోషమే కదా? అదేంటి బాబు అలా అడుగుతున్నావు? నువ్వేం చేసినా ఏదైనా నాకు నచ్చుతుంది. అలాగే ఆయన కూడా నచ్చాడు. మీరు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కదా. చూడరా తల్లి, పెళ్ళంటే ఒక సంతోషమే ఉంటుంది అని అనుకోకు. చాలా బాధ్యతలు, కష్టాలు, సుఖాలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. సుఖ సంతోషాలు అనేవి వస్తూ పోతూనే ఉంటాయి. వాటి గురించి నువ్వు నిరుత్సాహపడకూడదు. నేను నా కూతుర్ని అలా పెంచలేదని అనుకుంటున్నా. నవీన్ మంచివాడు, చదువుకున్నవాడు, లోకం పోకడ తెలిసినవాడు. నువ్వు చదువుకోలేదు. ఇద్దరి మధ్య పోరపచ్చాలు వస్తూ ఉంటాయి. అన్నిటికీ సర్దుకుని ఉండాలి. అలానే చూసి చూడనట్లు వదిలేమని కాదు. తను తప్పు చేస్తే తండ్రిలా దండించు, మంచి పని చేస్తే సోదరులా ప్రోత్సహించు, బాధపడితే తల్లిలా ఓదార్చు. అంతేకాని అన్నింటికీ నువ్వే కారణం అనుకుని నీకు నువ్వు అస్సలు నిందించుకోకు. సరేనా రాధా? ఆఖరిగా ఒక్క మాట చెప్పగలను రాధా, నవీన్ చాలా మంచివాడు. బాపు మీ పెంపకం మీద నమ్మకం ఉంచండి. ఏది కూడా 4 గోడల మధ్య నుండి బయటికి రానివ్వను. కష్టంతో పుట్టింటి గడప తొక్కను. నా బంగారు తల్లి, నాకు తెలుసురా, ఇలారా అని నీకు మరీ కష్టం వస్తే ఈ అమ్మ నాన్నకి చెప్పకుండా ఉండకు. నీకు మేము ఎప్పుడూ తోడుంటాం. అది మా బాధ్యత కూడా. అలాగే బాబు, నీ ప్రతి మాట గుర్తు పెట్టుకుని మసులుకుంటాను. దిగులు పడకండి, వెళ్ళి పడుకోండి. కాసేపట్లో ఎలాగో లేగాలి కదా. అలాగే రామ్మ, నా గురించి నీకు అస్సలు ఆలోచన వద్దు. నేను సంతోషంగా ఉంటాను పద అని సుశీలను తీసుకుని వెళ్ళి పడుకోబెట్టింది. తాను ఒకతే గదిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ, నాకు చదువు లేకపోతే ఏంటి? నాన్న నాకు సంస్కారం నేర్పారు. దానితో నేను కాపురం చేయగలను అని రాధ అనుకుని నిద్రపోతున్న నాన్న మీద చెయ్యి వేసి పడుకుంటుంది. కట్ చేస్తే నానా అని ఆవేశంగా అరిచాడు నవీన్. శంకరనారాయణ గారు ఒక్కొక్క అడుగు వేస్తూ, ఇది నా నిర్ణయం. నవీన్, నీకు ఇష్టమా కాదా అని అడగడం లేదు, చేసుకుని తీరాలి అని చెప్తున్నా. నేను చేసుకోను. ఇది నా నిర్ణయం. చేసుకోను అంటే రాత్రి చెప్పిన మాట ఇప్పుడు పాటించవలసి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా నాన్న? బెదిరించడం లేదు, వాస్తవం చెప్తున్నాను. నవీన్కి పట్టరాని కోపం వచ్చింది. అంటే ఏంటి నాన్న? సినిమాలోలాగా చచ్చిపోతామని బెదిరించి పెళ్లి చేయాలి అనుకుంటున్నారా? అసలు నా ఇష్టంతో పని లేదా మీకు? నేనేమైనా పెళ్లి పెటాకులు లేకుండా ఉంటానని చెప్పానా బెదిరించి చేయడానికి? చేసుకుంటాను. నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. అదే కుదరదు అంటున్నా నేను. మన ఇంటికి, ఇంటి పేరుకు అర్హత కలిగిన అమ్మాయిని మేము చూసాం. నువ్వు చేసుకుని తీరాలి అంతే. మీకు చెప్తుంటే అర్థం కాదా? ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకునేది? ఆంటీ అని అనిల్ పెద్దగా అరిచి లక్ష్మి చేతిలో ఉన్న గ్లాసుని విసిరికొట్టాడు. నవీన్, శంకరనారాయణ గారు పక్కకి తిరిగి చూశారు. లక్ష్మి ఏడుస్తూ ఉంది. కింద మజ్జిగ గ్లాసు గిరగిరా తిరుగుతూ ఉంది. పొలానికి తెచ్చిన మందు బాటిల్ ఓపెన్ చేసి ఉంది.
అది చూడగానే శంకరనారాయణ గారు ఒక్క అడుగులో లక్ష్మి దగ్గరకు వచ్చి చెంప చెల్లుమనిపించాడు. నానా అని ముందుకు రాబోతున్న నవీన్ ఆగు అని నవీన్ వంక చెయ్యి చూపించి, బుద్ధుందా లక్ష్మి నీకు? ఏం చేస్తున్నావు? ఏం చేయనండి. మీ ఇద్దరు గొడవ పడటం నాకు అస్సలు నచ్చడం లేదు. ఒకవైపు ఏమో టైం అవుతుంది, అక్కడ ఒక ఆడపిల్ల జీవితం. కనీసం నేను చనిపోతేనైనా ఆ పిల్ల ఏడుపు చూడడమైనా తప్పుతుంది కదా అని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు పోతే మరి నేనేమైపోవాలి? ఆ విషయం ఏదో నాకు పోసి తాగమంటే తాగనా? లక్ష్మి, వీడు ఎలాగో మన మాట వినడం లేదు. ఒక ఆడపిల్ల పరువు నలుగురిలో పోతే నేను మాత్రం బ్రతుకుండగలనా? ఆపండి. ఇప్పుడేంటి? ఈ పెళ్లి చేసుకుని తగలబడాలి అంతే కదా? అవును. అదుగో ఆ రూమ్లో పట్టుబట్టలు ఉన్నాయి, వెళ్ళి రెడీ అవ్వు. మీ పంతం నెగ్గుతుంది అని మీరు అనుకుంటున్నారేమో. మీకు అసలు విషయం అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి పశువుని చేసి తన జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారు అని నవీన్ అనుకుంటాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి నవీన్ రాధల పెళ్ళి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.